మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖనివాసం చేయును. ప్రేమైన దేవుని బిడ్డలారా, తొందరపాటు కలిగి కోపపడడం ద్వారా మనం ఏమీ సాధించలేం. ఇది ఒకటి మనం తెలుసుకోవాలి. అలాగుననే ఈ మాట మనతో దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, కోపపడడం ద్వారా ప్రతిదానికి లోకం నిన్ను ఏమని పిలుస్తుందంటే, వీడు బుద్ధిహీనుడు, చెప్పింది వినడు, ప్రతిదానికి కోపపడతాడు అని నిన్ను బుద్ధిహీనునిగా గుర్తిస్తుంది. అలాగ నిన్ను గుర్తించడం దేవునిలో ఇష్టం లేదు ఆయనకు. నీవు దేవునిలో బాగా ఎదుగుతున్నావు. నీ కోపాన్ని విడిచిపెట్టకుంటే నీకు బుద్ధిహీనుడని పేరు ఉంటుంది. ఆ పేరు వల్ల నీకు అవమానమే, నీవు వెంబడిస్తున్న క్రీస్తుకు కూడా అవమానమే. అందుకే దేవుని బిడ్డలారా, ప్రతి చిన్న దానికి కోపపడడం మానేయండి. యేసుక్రీస్తు ప్రభులాగా సమాధానముగా, శాంతిగా, సహనము కలిగి ఉండటం నేర్చుకొని క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మనం కూడా, అపోస్తులైన పౌలు ఆయన ప్రకారం నడుచుకున్నాడు. ఎంతమంది రెచ్చగొట్టినా కూడా అలాగునని మనము కూడా శాంతిగా, సమాధానముగా, సహనముగా బ్రతుకుదాం. అప్పుడు నీలో క్రీస్తు కనిపిస్తాడు. బుద్ధిహీనుడు కనిపించడు, క్రీస్తు కనిపిస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా కోపాన్ని తగ్గించుకొని, సహనమును నేర్చుకొని క్రీస్తును మీ ద్వారా చూపించాలని, అలాగుననే బుద్ధిహీనుడని పేరు కొట్టివేసుకొని జ్ఞానవంతుడు, వివేకి అని పేరు మీరు పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలమైన మాలో నాన్న తండ్రి, కోపము నాన్న తండ్రి మా అంతరింద్రియములలో సుఖ నివాసం చేస్తున్నదేమో. ఆ సుఖ నివాసం చేస్తున్న కోపాన్ని యేసు నామములో అణిచివేసి నాన్న తండ్రి సహనము కలిగి, ఓపిక కలిగి క్రీస్తును చూపించే విధముగా పౌలులాగా నాన్న తండ్రి సహనము కలిగి ఉండే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని, తొందరపాటు కోపం మాలో నుంచి తీసివేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.